ఇదే కాదు 10 సంవత్సరాలలో ఏం చేస్తారని మాట్లాడున్నాను నేను ముఖ్యమంత్రి గారు. ఒక గురుకులాలలోనే దాదాపుగా 10 సంవత్సరాలలో స్టూడెంట్స్ అందరు అచీవ్ అయిన స్టూడెంట్స్ దాదాపుగా 6,652 మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో కానీ, నీట్లో కానీ, ఐఐఎంలో కానీ, అదేవిధంగా మిగతా సెంట్రల్ యూనివర్సిటీ, బీడిఎస్, జేఎన్ఎన్ ఇవన్నిట్లో కూడా అడ్మిషన్స్ సాధించి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, కేజీబీబీ, మోడల్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల్లో దాదాపుగా 652 మంది ఉన్నతి సాధించారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవడం అనేది సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా దాదాపు 1200 మంది పైచిలకు స్టూడెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు 10 సంవత్సరాలలో. ఐఐటి బాసర్లో అయితే దాదాపుగా 220 మందికి ప్రభుత్వ ఉద్యోగాలే రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన చర్యలతో ఫలితాలు ఏ విధంగా సాధించారు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అనేది చాలా ఉన్నాయి. ఇదే సోషల్ వెల్ఫేర్లో సాధించిన మార్పు ఏదైతే ఉందో దాన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు. అదే కేసీఆర్ గారు విద్యలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారనే దానికి అదొక నిదర్శనం మాత్రం. అట్లా చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా గురుకులాల ఏర్పాట్లోనే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముందు స్టూడెంట్స్ని కూర్చోబెట్టుకొని, అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం 10 ఏళ్లలో విద్యకు ఏమీ చేయలేదనే మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రశ్నించుకోవాలి. అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఆ రోజు 1200 గురుకులాల ఏర్పాటు కానీ, 1340 జూనియర్ కాలేజీలు, ఒక 85 డిగ్రీ కాలేజీలు, 5 లా కాలేజీలు, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే గురుకులాల్లో లా కాలేజ్ పెట్టున్నాం. పీజీ కాలేజీలో ఒక 5 పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాల్లో అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టినాం, కోడింగ్ స్కూల్ పెట్టినాం, మ్యూజిక్ స్కూల్ పెట్టినాం. ఇవన్నీ కూడా పెట్టిన సందర్భంలో వాటన్నిటిని నడిపించడానికి చేతనైతలేదు ప్రభుత్వానికి. ఒకటి క్లోజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.